అర్చక సంఘ నాయకులు పాలాభిషేకం చేశారు. వరంగల్ ధార్మిక భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అర్చక వేల్పూర్ బోర్డును అమలు చేస్తూ ప్రకటన విడుదల చేసినందుకు మంత్రి సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను కూడా ఆదుకుంటుందని తెలిపారు. వారు నెలకు ఈ రిటైర్మెంట్ అయినటువంటి అర్చకులకు 8 లక్షల రూపాయలు చేయడం జరిగింది. దానిని అందరం కూడా హర్షం ప్రకటిస్తూ ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వర్తించి అన్ని ఆలయాల్లో ఆగమానుసారంగా అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి దేవస్థానాల లోపల తులసి అర్చనలు, అందులో మంగళవారం ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక చందన పూజలు, అదేవిధంగా ఆకు పూజలు కూడా నిర్వర్తించడం, శివాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరిగింది. ఈ పరంగా వారు నెలకు ఈ రిటైర్మెంట్ అయిన అందరూ ఇక్కడనే అందరూ ఇక్కడనే That's all for now. For more updates, keep watching 99.